డాడీ డాడీ క్రిస్మస్ వస్తుంది డాడీ, బట్టలు ఎప్పుడు కొంటావు? కొందాం నాన్న, నాకు టైం లేదు. టైం కుదిరితే తీసుకెళ్తా, లేదా డ్రైవర్ తీసుకొని వెళ్ళండి. నువ్వు రావా డాడీ? నాకు టైం లేదు నాన్న, టైం కుదరదు. డ్రైవర్ తీసుకొని వెళ్ళండి. ఏంటో ఏమో. హాయ్ బ్రదర్, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇంకేంటి విషయాలు? అంతా మంచిదే. చెప్పండి బ్రదర్, ఎలా ఉన్నారు? బాగున్నాను, బ్రహ్మాండంగా ఉన్నాను. నాకేం. ఓకే, సంతోషం. మీరు ఎలా ఉన్నారు? దేవుని మహాదయను బట్టి నేను చాలా బాగున్నాను. ఏమోనండి బాబు, దేవుడు అంటారు కానీ ఆయన సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యమని బైబిల్ చెప్తుంది బ్రదర్. మనం కష్టపడతాం బ్రదర్, అయితే కష్టపడే సామర్థ్యం దేవుడే ఇవ్వాలి కదా మనకి. ఏమోనండి బాబు, దేవుడు అంటారు కానీ నేను దేవుని నమ్ముతా, కానీ మీ అంత భక్తి నాకు లేదు. ఇప్పటికైనా ఆ భక్తి కలిగి ఉన్నాడు బ్రదర్, దేవుడు ఆశీర్వదిస్తాడు. చూద్దాం. మంచిదండి, నేను వెళ్ళొస్తాను. సరే అండి. హలో. చేసేసావా? నాకు అర్థం కాలేదు ఆద్య, మా డాడీని చెప్పమంటే చెప్పలేదు. అవునా? మా డాడీకి ఎప్పుడూ టైం ఉండదు, ఎప్పుడూ బిజీగానే ఉంటాడు. మా డాడీ అయితే మాకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అవునా? మా డాడీ అయితే ఎప్పుడూ బిజీగా ఉంటాడు, నాతో అస్సలు స్పెండ్ చేయడు. చాలా బాధగా ఉంది ఆద్య. మా డాడీ ఏం చేస్తాడో తెలుసా? ఆడుకుంటారు, చక్కగా నన్ను ఎత్తుకుంటారు. ఆద్యా, డాడీ, ఏం చేసావు ఈరోజు? నేను చదివాను, ఆడుకున్నాను. ఏం చదివావు? ఓకే. మా డాడీ అయితే నేను డ్రాయింగ్ వేస్తున్నప్పుడు డ్రాయింగ్ వేస్తాడు. వావ్, భలే గీసావు నానా. కొంచెం మధ్యలో వేయాలన్నమాట. ఓకే. నన్ను ఎత్తుకుంటారు, అన్నం తినిపిస్తారు, భలే ఆడుకుంటారు తెలుసా? మా డాడీ కూడా అలా అంటే ఎంత బాగుండు కదా. ఏంటో ఎప్పుడు బిజీయే. సరే, రాసుకుందాం పద. మమ్మీ అందరు డాడీ లాగా డాడీ ఎందుకు ఉండడు మమ్మీ? అదేంటి నాన్న అంత పెద్ద క్వశ్చన్ వేసావు? మమ్మీ అందరు డాడీలు పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి ఆడిపిస్తారు కదా మమ్మీ, మన డాడీకి ఎప్పుడూ టైం ఉండదు ఎందుకు? బంగారు తల్లి, నువ్వు ప్రేయర్ చేస్తే డాడీ ఖచ్చితంగా మారుతాడు నాన్న, అట్లా ఎప్పుడు అనొద్దు చిట్టి తల్లి, సరేనా? నువ్వు ప్రేయర్ చెయ్యు, డాడీ కూడా అందరు డాడీ లాగా మంచిగా మారుతాడు, సరేనా? సరే మమ్మీ.
అయ్యో కాలుకి ఏమైందండి? ఏంటా పట్టి? ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళారు కదండి, అసలు ఏమైంది? అయ్యో అసలు ఎలా జరిగిందండి? ఆఫీస్లో కాలు జారి కింద పడిన. అయ్యో దేవుడా, ఏం చేయాలి ఇప్పుడు? రాణి, ఇంకో టాబ్లెట్ ఏది? ఇదిగోండి. మా డాడీని మార్చేయ. అందరు డాడీ లాగా మా డాడీ మాతో ఉండాలి. నీ ప్రేమను తెలుసుకోవాలి. మమ్మీని ప్రేమించాలి. నన్ను తమ్ముడిని మంచిగా చూసుకోవాలి. మాతో ఆడుకోవాలి. ఆద్య వాళ్ళ డాడీ లాగా మా డాడీ కూడా మాతో ఉండాలి. మా డాడీని మార్చేయ. యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. డాడీ రవి అంకుల్ వచ్చాడు. రమ్మని చెప్పున్నానా? చైర్ తీసుకురా అంకుల్కి. బ్రదర్, ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నా. మీ కాలు బాగలేదని విన్నాను. అవును బ్రదర్. అయ్యో, ఎలా అయింది బ్రదర్? ఫ్రెండ్స్ చిన్న పార్టీ ఇస్తామంటే బయటకు వెళ్ళుంటి. అక్కడ కొంచెం డ్రింక్స్ చేసిన, దానివల్ల కాలు జారి పడ్డా బ్రదర్. ఓ, ఇలాంటి పనులు కూడా చేస్తున్నారా బ్రదర్ మీరు? ఏం చేస్తాం బ్రదర్, ప్రెజర్ ఎక్కువైపోయింది, ఉద్యోగ భారం ఎక్కువైంది. మీ ముఖం చూస్తే చాలా దిగులుగా ఉన్నారు బ్రదర్. ఏమైంది? రాత్రి నిద్ర లేదు బ్రదర్. అయ్యో బ్రదర్, బాగా నొప్పి అనిపించిందా? అవును బ్రదర్, ఈ నొప్పి కంటే చాలా బాధాకరమైన విషయం ఒకటి.
ఏం చేస్తున్నావు నాన్న? నేను హెల్ప్ చేయనా?